అదేవిధంగా అధ్యక్ష ఎల్ఆర్ఎస్ గురించి ఆనాడు వారు చెప్పారు. బట్టి గారు మాట్లాడుతూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కట్టవద్దు, వీలైతే పెద్ద భయాందోళనకు గురి చేస్తుందని చెప్పేసి నేను వారి మాటల్లోనే చెప్తున్నాను. ఎందుకంటే నేను రికార్డు ఇప్పుడు నేను వేయడం అనేది మీరు పర్మిషన్ ఇస్తే రికార్డు కూడా ఇస్తాం. సీతక్క గారు కూడా చెప్పిండ్రు, ఎల్ఆర్ఎస్ పేరుతో దాచుకోవడానికి ఇది ఒక నాటకం, ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయడానికి ఎల్ఆర్ఎస్ అనేది ఎవరు కట్టవద్దని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు, ఎల్ఆర్ఎస్ జోలికి పోతే బీఆర్ఎస్ని బొంద పెడతారు, మొత్తం 3 లక్షల కోట్లు వస్తున్నది, రంగారెడ్డి జిల్లాలోనే 1 లక్ష కోట్లు వస్తున్నది, యాదాద్రిలో 34,000 కోట్లు వస్తున్నది, కాబట్టి మీరు ఎవరు కట్టొద్దని చెప్పారు. మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక అమానవీయ జీవో తీసుకొస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం, నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దని చెప్పారు. నేను ఇవాళ ఇవన్నీ రికార్డ్స్ కూడా బట్టి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా ఉండి వారి మాటల్ని నేను రికార్డ్ చేసుకుని ఉన్నా, వారికి కూడా మీ యొక్క సమక్షంలో కూడా నేను పెడతా. ఏదైతే ఎల్ఆర్ఎస్ ను ఆనాడు అమానవీయంగా చిత్రీకరించిందో ఇవాళ ఫ్రీగా చేస్తామని చెప్పిందో, దయచేసి వారు ఇచ్చిన మాటకు కట్టుబడి మరలా ఇవాళ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి, లక్షల కోట్లు వస్తున్నాయా 1000 కోట్లు వస్తున్నాయా తెలుసుకొని దయచేసి ఆ పేద ప్రజలకు మీరిచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఉచితంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదే అధ్యక్ష ఇవాళ ఉచితంగా చేస్తారని మీరు చెప్పారు అధ్యక్ష, దాన్నే చేయమని అడుగుతున్నాం. అధ్యక్ష గత సంవత్సరం 2014-15లో రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం ఆనాడు 2,822 కోట్లుంటే మేము మీకు ప్రభుత్వం మీకు అప్పచెప్పినాడు 2023-24లో 14,588 కోట్లు. ప్రతి సంవత్సరం ఒక్క కోవిడ్ పీరియడ్లో తప్ప మిగతా ప్రతి సంవత్సరం కూడా 30%, 40% రేట్లని పెంచకుండా ఇవన్నీ ఎల్ఆర్ఎస్ అమౌంట్ తీసుకోకుండా దీనిలోనే 14,588 కోట్లు ఆనాడు వచ్చింది అధ్యక్ష. మరి మీరు అన్నీ చెప్పారు కదా, మీరు బ్రహ్మాండంగా చేసింది కదా, ఎందుకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 10,911 కోట్లు మాత్రమే వచ్చింది? దానికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ యొక్క ఖచ్చితంగా ఇది ఒక బ్రహ్మాండమైన ఆదాయంగా ఉన్నదాన్ని, ఈ ఆదాయం తగ్గడానికి కారణమైంది, రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమైంది, రిజిస్ట్రేషన్స్ తగ్గడానికి కారణమైందని చెప్పేసి అనేక అపోహలు అనుమానాలు మీ యొక్క ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కాబట్టి దయచేసి దాన్ని గమనంలో తీసుకొని ఈ యొక్క వాతావరణాన్ని, ఒక ఈకో సిస్టాన్ని మంచిగా డెవలప్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా.